జై జవాన్ కిసాన్ సోల్జర్ ఫర్ అగ్రికల్చర్ పేరుతో చిరుధాన్యాలను ప్రమోట్ చేసే విషయంలో పబ్లిక్కి చేరువలోకి తీసుకొచ్చే విషయంలో రిటైర్డ్ డిఫెన్స్ పర్సన్స్ మనతో పాటు ఉన్నారు. సో కర్మన్ ఘట్లో ఉన్న ఒక స్టోర్లో ఉన్నాము. ఇక్కడ కంప్లీట్గా మనకు కనిపించేవన్నీ కూడా చిరుధాన్యాలకు సంబంధించిన ప్రోడక్ట్స్. సో వీటిని పబ్లిక్కి అందులోనూ వాళ్ళ వంటింటికి చేర్చే విషయంలో వీళ్ళ చిరు ప్రయత్నం ఏంటో వీరి మాటలోనే అడిగి తెలుసుకుందాం. మేము ఒక 1 month బ్యాక్ ఈ స్టోర్ని ఓపెన్ చేస్తున్నాం మేడం. విత్ ద కాన్సెప్ట్ ప్రతి సోషల్లో ప్రతి పబ్లిక్కి ట్రాన్స్పరెంట్ సిస్టమ్తో ఒక జెన్యూన్ ప్రొడక్ట్స్ అందాలనే ఒక థీమ్తో మేము వెళ్ళినాం. మేము ఒక 15 days మేనేజ్లో ట్రైన్డ్ అయినాం మేము, రాజేంద్ర నగర్ మేనేజ్లో. సో మా ట్రైనింగ్లో మాకు డిఫరెంట్ టైప్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఎలైడ్ ప్రొడక్ట్స్ అన్నీ చూపించారు. సో దాంతో మాకు వచ్చిన ఈ ప్రోడక్ట్ అయిన ఇదే మాకు ఈ స్టోర్ మేడం. సో అక్కడ మేము డిసైడ్ ఏంటంటే అందరం కలిసి ఒక మిలెట్స్ అనేది అవుట్లెట్ పెట్టేసి పబ్లిక్ యాక్చువల్గా హెల్త్ అవేర్నెస్కి సంబంధించి వాళ్ళు ఎలాంటివి వాడితే వాళ్ళకు సూట్ అవుతుంది, డిఫరెంట్ డిసీజెస్కైనా ఏమంటే అవేర్నెస్తో పాటు వాళ్ళ వరకు తీసుకురావాలని, అంటే ఫార్మ్ టు కిచెన్ డైరెక్ట్లీ, అంటే విత్ ద ఎయిమ్ టు రీచ్ ద ఎవ్రీ కిచెన్. దాంతో మేము స్టార్ట్ చేసినాం మేడం. సో మా దగ్గరకు వచ్చే ప్రొడక్ట్స్ వచ్చేసి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి డైరెక్ట్ ఫ్రమ్ ఫార్మర్స్ నుంచి వస్తాయి. దీంట్లో మా ఏం ఏంటంటే న్యాచురల్ ప్రొడక్ట్స్ మేము, ఇందులో కెమికల్స్ ఏం లేకుండా కొన్ని ప్రొడక్ట్స్ మేము దంతేవాడ నుంచి తీసుకుంటున్నాం, ట్రైబల్ ఏరియా నుంచి. సో దంతేవాడ ట్రైబల్ ఇట్ ఇస్ ఇన్ ద వైజాగ్ సిటీ మేము, నియర్ బై వైజాగ్. సో అక్కడ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్యూర్ ప్రొడక్ట్స్, అక్కడ ఉన్న సాయిల్ ఫెర్టిలిటీ, అక్కడ ఉన్న సాయిల్ ఎనర్జీస్ని యూస్ చేసుకుని అక్కడ ఏం ప్రొడ్యూస్ అవుతాయో వాళ్ళు అవి పండిస్తున్నారు. అవి మేము తీసుకొచ్చి మా స్టోర్లో మిడిల్ మ్యాన్ ఏం లేకుండా డైరెక్ట్ ఇక్కడ సెల్ చేస్తున్నాం. మా సెకండ్ స్టెప్ ఏంటంటే నెక్స్ట్ వీటిని మేము ఆన్లైన్ లిస్టింగ్ చేసి ప్రతి రిక్వైర్మెంట్ ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో జెన్యూన్ ప్రొడక్ట్స్. నవ్ డేస్లో కోల్డ్ ప్రెస్ ఆయిల్ పేరుతో చాలా ఆయిల్స్ దొరుకుతున్నాయి మేడం. సో ఎగ్జాక్ట్లీ కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఏంటంటే ఆయిల్ ఏదైతే ఈ కోల్డ్ ప్రెస్ అంటే వుడ్లో ప్రెస్ చేస్తారో, ఆ ప్రెస్ చేసినప్పుడు కూడా వాటి ఆర్పిఎం చాలా తక్కువ ఉంటుంది మేడం. 10 rotations per minute ఉంటుంది. సో అంత స్లోగా చేయాలి. విత్ ఒక 3 kgs గ్రౌండ్ నట్స్ తీసుకుంటే అందులో 1/2 kg మాత్రమే వస్తుంది. సో ఇట్ ఈస్ బిట్ కాస్ట్లీ. బట్ ప్రజెంట్లీ వాట్ పీపుల్ ఆర్ రియలీ పీపుల్ గెటింగ్ రైట్ ప్రొడక్ట్. కరెక్ట్గానే అది కోల్డ్ ప్రెస్డేనా, బికాస్ మనం కోల్డ్ ప్రెస్డ్ ప్లేస్లో వేరే ప్రెస్సింగ్ ఏదైనా చేస్తే ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ బయట చూస్తున్నాం ఈ మధ్యకాలంలో బాగా సెకండ్ క్వాలిటీ లేదంటే డూప్లికేట్ కల్తీ వస్తువులు చాలా అమ్ముతున్నారు. మనం పెట్టుకునే ఆయిల్ దగ్గర నుంచి మనం యూజ్ చేసే సోప్ కావచ్చు, మనం వాడే తినుబండారాలు కావచ్చు, ప్రతిదీ కల్తీ అవుతున్నాయి. సో మీ స్టోర్కి వచ్చిన వాళ్ళకు మీది జెన్యూన్ ప్రోడక్ట్ అని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? సో వాళ్ళు నమ్మడానికి మీ దగ్గర ఉన్న ముఖ్యమైన పాయింట్స్ ఏంటి? మ్యామ్, వాళ్ళు నమ్మడానికి ఫస్ట్ మా యూనిఫామ్ సర్వీస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ రైట్ ఎవిడెన్స్ మేడం. ఎందుకంటే మేము బిజినెస్ పర్పస్లో దిగలేదు, ఈ ఫీల్డ్ దిగలేదు. బికాస్ వీఆర్ ఆల్ ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఎర్నింగ్ గుడ్ పెన్షన్స్ అండ్ ఆల్ వీఆర్ లివింగ్ ఇన్ దట్ విత్ దట్. బట్ మా ఎయిమ్ ఏంటంటే టు రీచ్ ద పీపుల్ విత్ ద రైట్ ప్రొడక్ట్స్. దిస్ ఇస్ ద మెయిన్ సోర్స్ మేడం. మాకు మా ప్రొప్రియటర్స్, మా పార్ట్నర్స్ అందరూ కూడా ట్రై సర్వీస్, అందరూ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ నుంచి రిటైర్ అయిన వాళ్ళే. 20 years ఆల్మోస్ట్ అందరూ పుటప్ చేసి రిటైర్ అయిన వాళ్ళే. మేము ఒక లైఫ్లో స్ట్రగుల్స్ చూసాం, డిఫరెంట్ ప్లేసెస్ తిరిగాం, మాకున్న ఎక్స్పీరియన్స్తో. సో ప్రజలకు ఎలాంటి పోస్ట్ కరోనా వచ్చిన వేరియేషన్స్, నవడేస్ మేము పోస్ట్ కరోనా హార్ట్ స్ట్రోక్ ప్రాబ్లమ్స్, ఇమ్యూనిటీ డెఫిషియన్సీ ప్రాబ్లమ్స్ రకరకాలు వస్తున్నాయి. సో రైట్ థింగ్ ఏంటంటే టు ఈట్ ది రా ప్రొడక్ట్స్ అండ్ రైట్ ప్రొడక్ట్స్. వాట్ యు ఆర్ పేయింగ్ అండ్ వాట్ యు ఆర్ గెటింగ్. సో పే ఫర్ ది రైట్ థింగ్, అంటే అదే తినండి, అదే పే చేయండి. రైట్ తినండి, రైట్ పే చేయండి. దట్స్ విత్ దట్ కాన్సెప్ట్ వీఆర్ ఎయిమింగ్ టు రీచ్ ద ఎవ్రీ కిచెన్ మేడం. అప్పుడు ఒక జవాన్గా మీరు సర్వీస్ చేశారు, ఇప్పుడు రిటైర్డ్ జవాన్గా సర్వీస్ చేయాలనుకుంటున్నారు పబ్లిక్కి. ఈ స్టోర్స్ని అంటే ప్రమోట్ చేసుకునే విషయంలో పబ్లిక్కి మీరు ఏం చెప్పగలరు? మన హెల్తీ ఫుడ్ తింటే హెల్తీగా ఉండాలన్నది మా కాన్సెప్ట్. అదే వాటిలో మనకు ఫస్ట్ వచ్చేసి మిల్లెట్స్. నెంబర్ 1 మిల్లెట్స్ ప్రొడక్ట్స్ ప్లస్ ఆర్గానిక్ ఫుడ్ ఏదైతే ఉందో, ఆర్గానిక్ వితౌట్ కెమికల్ ఫుడ్ మిల్లెట్స్ ఉన్నాయి మేడం. ఇవి వచ్చేసి ఏంటంటే మనకి 8 నుంచి 12 గంటల వరకు నానబెట్టుకోవాలి మేడం. నానబెట్టిన తర్వాత వండుకుంటే దీనికి ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఈ ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల మనకి ఎక్కువసేపు నానితేనే దీని బెనిఫిట్ మనకు బాడీకి దొరికింది మేడం. ఇట్లా ఉన్నాయి మేడం అవి. ఇంకా మిగతా మరి ఏ ఐటమ్ తీసుకున్నా కానీ వీటిలో ఇప్పుడు బ్లాక్ రైస్ ఉన్నాయి, రెడ్ రైస్ ఉన్నాయి. వాటిలో కూడా ఏంటంటే 3 to 5 hours వాటి నీళ్ళలో నానబెట్టుకుంటేనే దాంట్లో
ఏదైతే మనకి ఫైబర్ ఉందో మన బాడీకి ఇది అవుతుంది మేడం. ఇక్కడ వివిధ చిరుధాన్యాలతో పోషక విలువలు అనేసి ఒక బోర్డు అయితే ఏర్పాటు చేశారు. సో చిరుధాన్యాలతో వంటకాలు అనేసి. సో దీని అంటే పర్టికులర్గా పబ్లిక్కి ఇవి చూడగానే వీటికి సంబంధించిన అంటే ఎంత పోషకాలు ఉంటాయి ఏ ఐటమ్స్లో అని చెప్పడానిక ఈ బోర్డు ఎందుకు ఏర్పాటు చేస్తారు? ఎస్ మ్యామ్, యాక్చువల్గా పబ్లిక్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కాంటెంట్ అంటే ఎంత క్వాంటిటీలో తీసుకుంటే మనకు రిక్వైర్డ్ డైలీ బేసిస్ మీద మనకి ఎంత ఎనర్జీ లెవెల్స్ వస్తాయి అనేది ఇది జస్ట్ ఒక అవుట్లెట్ బోర్డ్ మ్యామ్, ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. కాకపోతే ఏంటంటే వీటిలో యూసేజ్ హౌ టు యూస్ ఇప్పటికీ పబ్లిక్కి వీటిని ఎలా యూస్ చేయాలనేది స్టిల్ డౌట్ ఉంది. సో ప్రాక్టికల్ వీఆర్ యూజింగ్ ఏంటంటే ఒకటే మిల్లెట్ రిక్వైర్స్ మోర్ సోకింగ్ మ్యామ్, కొంత టైం ఎక్కువసేపు సోక్ చేయాల్సి ఉంటుంది. నార్మల్గా మనం రైస్ అయితే ఒక 1 hour 1.5 hour సోక్ చేసి నార్మల్ కుక్ చేస్తే సరిపోతుంది. బట్ మిల్లెట్స్కి 5 to 6 hours సోక్ చేస్తే ప్రాపర్గా కుక్ అయిపోతుంది తర్వాత. సో రేట్స్ ఎక్కువ, సో కొనాల వద్దా, కొంచెం చీపెస్ట్ క్వాలిటీలో కొని ఈ రోజుకి నడిచిపోయిందా అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు, సామాన్య పేద మధ్య తరగతి వాళ్ళు. సో అందరూ మిల్లెట్స్ వైపు వెళ్ళాలంటే కొంచెం కాస్ట్లీ అని వెనకడిగేస్తుంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్? మ్యామ్, ఇది మనకున్న చిన్న అపోహ మాత్రమే. జనరల్గా మనం నార్మల్ రైస్ ఒక పర్ డే పర్ పర్సన్ 150 grams to 200 grams కన్జంప్షన్ ఉంటుంది మేడం. వేరేజ్ మీరు ఈ రెడ్ రైస్కి వెళ్తే మీరు 60 to maximum 65 grams, మోర్ దెన్ దట్ మీరు తినలేరు. అయితే న్యూట్రిషన్ వాల్యూస్కి వస్తే దానికంటే ఎక్కువనే ఉంటాయి మ్యామ్. మనం నార్మల్గా యూస్ చేసే వైట్ రైస్లో అయితే అవుటర్ షెల్ అంతా తీసేసి పాలిష్ చేసి ఓన్లీ లెఫ్ట్ ఓవర్ మాత్రమే ఉంటుంది. వేరేస్ ఇవి ప్యూర్ మేడం, వీటి అవుటర్ షెల్స్ తీయడం కానీ పాలిష్ చేయడం కానీ అలాంటివి ఏమీ ఉండవు. న్యూట్రిషన్ వాల్యూస్ వచ్చేసి వాటికంటే డబుల్ న్యూట్రిషన్. మీరు ఇది ఒకసారి ఒక 50 to 60 grams కుక్ చేసుకొని తింటే మీకు హోల్ డేకి సరిపోయేంత న్యూట్రిషన్ వాల్యూ సరిపోతుంది, అంటే 3 timesకి సరిపోతుంది. సో కాస్ట్ వైజ్ చూసినా ఎలా చూసినా ఇవే, కాకపోతే జనాలకు అలవాటు కావాలి, అవేర్నెస్ రావాలి. సో ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఈ మిగతా మిల్లెట్స్ లైక్ ఊదలు, రాగులు ఇవన్నీ మ్యామ్, వీటి యూసేజ్ ఏంటంటే జనరల్గా నేను ఇంతకుముందు చెప్పినట్టే వీటికి కొంచెం నానబెట్టడం ఎక్కువ, సోకింగ్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది. అయితే ఎలా అంటే మేము జనరల్గా వీటిని మనం చేసే దోశల్లో ఎలా రైస్ వేస్తామో రైస్ బదులు మేము రెడ్ రైస్ వాడమని సజెస్ట్ చేస్తాం మేడం. వాటితో పాటు ఈ మిల్లెట్స్ అన్నీ కలిపి మిక్స్లో 100 grams 200 grams క్యాలిక్యులేటెడ్ చూసుకొని మీరు చూసుకుంటే మీకు 2-3 daysకి సరిపోయేంత మీకు పిండి తయారవుతుంది. అయితే సోకింగ్ పీరియడ్ ఒకటే ఎక్కువ ఉంటుంది. ఒకసారి సోక్ చేసేసి మీరు గ్రైండ్ చేసుకున్నారంటే దెన్ ఇట్ ఈస్ రెడీ టు యూస్ ఫర్ నెక్స్ట్ డీప్ ఫ్రీజ్లో పెట్టుకొని మీరు యూస్ చేసుకోవచ్చు.